సాహసం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ లోకాన్ని వదిలివేయాల్సిందే. 13 ఏళ్ల బాలుడు ఎలాంటి సేఫ్టీ లేకుండా 2 గంటల పాటు విమానం టైర్లు పట్టుకొని గాల్లో విహరించాడు. విమానం చక్రాల వద్ద ఉండి ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోపల దాక్కొని ఓ ఆఫ్ఘనిస్తాన్ బాలుడు ఆదివారం కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ బాలుని ఆఫ్ఘన్కు పంపించి వేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లోని కందూజ్ టౌన్కి చెందినవాడు 13 ఏళ్ల బాలుడు. కాబూల్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రెడీగా ఉన్న కేఏఎం ఎయిర్లైన్స్ విమానం నెంబర్ RQ440 వద్దకు చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా విమానం టైర్ల మీదుగా ఎక్కేశాడు. చివరికి ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కున్నాడు. ఇక ఆదివారం 11 గంటలకు RQ4401 విమానం చుట్టూ తిరుగుతున్న ఓ బాలుని గుర్తించిన కేఏఎం ఎయిర్లైన్స్ అధికారులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ విమానం ల్యాండింగ్ అయి అప్పటికే అరగంట మాత్రమే అయింది. విమానంలోని వెనుక సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోపల దాక్కొని తాను ప్రయాణించినట్లు ఆ బాలుడు వెల్లడించారు. బాలుని భద్రతా సిబ్బంది గమనించి పట్టుకొని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాహసం చేయాలన్న ఆలోచనతోనే ఈ విధంగా చేశానని ఆ బాలుడు చెప్పడంతో అవాక్కయ్యారు అధికారులు. అప్రమత్తమైన సిబ్బంది విమానంలో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో బాలుడు దాక్కున్న చోట ఎరుపు రంగులో చిన్న స్పీకర్ కనిపించింది. ఎలాంటి విద్రోహ చర్యలకు అవకాశం లేదని నిర్ధారించుకున్నారు అధికారులు. ఆ తర్వాత విమానాన్ని తిరిగి ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఇక ఎయిర్పోర్ట్ అధికారులు అదే రోజు రాత్రి ఆ బాలుని విమానంలో కాబూల్కు తరలించారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఆ బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీ రావాలని అనుకోలేదట. అతను అరబ్ దేశాలకు ఆ విమానం వెళ్తుందని భావించి అందులోకి ఎక్కినట్లుగా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనలో జీవితం నలిగిపోతూ ఉండటం, కుటుంబం మొత్తం కూడా అగమ్యగోచరంగా మారి ఆగమవటంతో కూడా మరో దేశానికి పారిపోవాలి అని కూడా ఆ బాలుడు ప్రయత్నించినట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఒక బాలుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనలో ఉండటం ఇష్టం లేక కూడా తన కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఆగమైపోయిందంటూ కూడా ఆ బాలుడు ఇంకా వేరే దేశాలకు ఏదైనా కానీ వేరే అక్కడ ఉన్నటువంటి దేశాలకు వెళ్ళాలని చెప్పి ఆ బాలుడు భావించి కూడా అరబ్ దేశాలకు ఏదైనా అరబ్ దేశానికి వెళ్ళి అక్కడే ఏదైనా పని చేసుకుంటూ కూడా ఆ అబ్బాయి సెటిల్ అవ్వాలి అని చెప్పి ఆ బాలుడు భావించి 13 ఏళ్ల బాలుడు అసలు ఏ ధైర్యంతో ఇంత సాహసం చేశాడనేది కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విమాన సిబ్బందికి మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ టైర్లు ల్యాండ్ అయినప్పుడు ఆ టైర్లు అక్కడ ఉంటాయి. అప్పుడు ఆ సమయంలో ఆ టైర్ల మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ టైర్లు లోపలికి ముడుచుకొని ఆ గేర్ బాక్స్ దగ్గర ఉంటాయి కదా, అలా లోపలికి వెళ్ళి ఆ టైర్ల మధ్య నక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన తరువాత అప్పుడు కాబూల్లో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ విధంగా కూడా మేము ఆ ఏరోప్లేన్ దగ్గర ఆ బాలుడు ఆ టైర్ల దగ్గర తిరుగుతూ ఉన్నట్లు చూసాం. తర్వాత ఆ బాలుడు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమీ కనిపించలేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత చెక్ చేస్తే ఆ గేర్ బాక్స్లో నుంచి ఆ టైర్లు తీసి చూస్తే అక్కడే ఉన్నాడు ఆ బాలుడు. అసలు ఏ ధైర్యంతో ఆ బాలుడు అక్కడ ఉన్నాడు, అసలు ఎంత ధైర్యం ఉంటే ఆ అబ్బాయికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళాలి అని ఎంత ఆశ ఉంటే ఆ విధంగా అంత ధైర్యంతో ఆ బాలుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇంకొంతమందికి అయితే ఎవరికైనా ధైర్యం తక్కువ వాళ్ళకైతే అక్కడే గుండాగిపోతుందేమో. అసలు టైర్లు పట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ఆ అబ్బాయి బహుశా ఎవరి దగ్గర నుంచైనా విన్నాడేమో. ఆ విధంగా కూడా మనం చూసుకుంటే కొన్ని దేశాలలో ఈ విధంగా అక్రమంగా కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది. ఈ విధంగానే ఈ బాలుడు వెళ్ళాడని మనం చూడాలి. కానీ ఈ అబ్బాయి ధైర్యానికి మెచ్చుకోకుండా అయితే ఉండలేము. అంతటి ధైర్య సాహసాలు అయితే ప్రదర్శించాడు. కానీ ఈ విధంగా రావటం మాత్రం డెఫినెట్గా కూడా ఇది ఇల్లీగల్గా చొరబడటం కిందే పరిగణిస్తారు. కానీ ఈ బాలుడు ఏ విద్రోహ శక్తి కానీ ఎటువంటి విద్రోహ శక్తులకు కానీ దేశ వ్యతిరేక చర్యలకు కానీ పాల్పడలేదని గుర్తించిన తరువాత తిరిగి కూడా కాబూల్కే పంపించారు ఆ బాలుడిని. అయితే ఆ బాలుడు అరబ్ దేశాలకి వెళ్ళాలి అని భావించాడు. కానీ అనుకోకుండా ఈ విధంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. అటువంటి బాలుడిని ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఏంటి అని తెలుసుకొని కూడా మరలా తిరిగి కాబూల్కే పంపించారు.